కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అంటే అసలు ఏమీ బాగాలేదమ్మా. ఎందుకంటే అన్ని ఐటమ్స్ పెరిగిపోయినాయి. ఆయన ఏదో సంపాదన సృష్టిస్తారని చెప్పేసి మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మీద ఆటోలకి ఆటలకి కేసులు రాపిచ్చేసి బీభత్సంగా బండికి ఏ కాగితం లేకపోయినా టిక్నెస్ లేకపోయినా ఇంతకుముందు 150, 300, 200, 500 చలానా రాశారు. 500 ఇప్పుడు 5,000, 10,000 లేదు బండి సీజ్. రకరకాలుగా పోలీసు వాళ్ళు రోడ్డు మీద తిరగనివ్వట్ల నానా నరకం చూపించేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళతో పాటు సేల్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే రోడ్డు మీద జనాలు తిరుగుతానికి అవకాశం లేదు. కొందామన్నా ఏ కూరగాయలన్నా సరే టాప్ రేట్లో ఉన్నాయి. బాబు వచ్చిన తర్వాత ఆయిల్ రేట్లు తగ్గిపోతాయి అన్నాడు. ఏం తగ్గినాయి ఆయిల్ రేట్లు? ఇప్పుడు వచ్చి ఏ ఆయిల్ కూడా రేటు తగ్గల, పెరిగిపోయినాయి. బీభత్సంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి అన్నీ. ఇప్పుడు సామాన్య మానవుడు బతకాలంటే చాలా కష్టం. ఈరోజు అమ్మఒడిలు కానీ ఇంకోటి వగేరా వగేరా కానీ ఏ పేద విద్యార్థులకు కానీ బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎవరికి ఏమీ 5 పైసలు లేదు, వెయ్యట్లా. బాగా డబ్బున్నవాడే బతకగలడే కానీ ఈ గవర్నమెంట్లోని ఈ కూటమి ప్రభుత్వంలోని ఎవడో బతకలేడు. ఈయన ప్రశ్నిస్తాను అంటున్నాడు. ఎవరో పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నించాడు? చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? నాకెంత నీకెంత, నాకేమిస్తావు అంటాడు. అంతవరకే. అసలు ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళి ఒక ఆఫీసర్ని ఎలా మాట్లాడాలి ఏంటి ఆయనకి తెలియదు. ఈయనకి అన్నీ తెలుసు కాబట్టి రకరకాలుగా హింసించేస్తున్నాడు. ప్రజల రక్తం తాగేస్తున్నారు వీళ్ళంతా కలిపి. ఇక అంతకన్నా మేము చెప్పుకునేది ఏమీ లేదు. మా మొరాలకిచ్చాలి అనుకుంటే మళ్ళీ ఏ దేవుడో దిగి రావాలి. దిగి వస్తేనే కానీ ఈ కూటమి పోతేనే కానీ మళ్ళీ జీవితాలు బాగుపడవు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి అలాగే రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా చేశారు. నేనండి రాజీనామా చేశాడు, ఆడెవడో చేశాడు, ఈడెవడో చేశాడు కదా, చేస్తారు. వీళ్ళందరినీ కొంటాడు కదా. నారా చంద్రబాబు నాయుడుకి ఉండే ఇదే అది. ఏమన్నామంటే ఎర్రబుక్ అంటున్నారు, ఏమన్నామంటే పోలీసులతో కొట్టించేస్తా ఉంటున్నారు. ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. ఏం చేసినా సరే అంతే. మన మీదకి రావడం, మరి దౌర్జన్యాలు చేయడం, రద్దాంతం చేయడం. ఈడెవడో ఎందుకు మాట్లాడాడు ఏంటి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అది మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నేను వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు కదా. ఏమండి కలుపు మొక్కలు అవన్నీనండి. రకరకాలుగా ఈ పార్టీలోకి వెళ్తాడు, వైసీపీలోంచి ఏమో టీడీపీలోకి వెళ్తారు, టీడీపీలో వాళ్ళు వైసీపీలోకి వస్తారు. అందరూ దొంగలే. ఎవడ లాభస్వరూపం కోసం వాడు చూసుకుంటాడు అంతే. మధ్య ప్రజల్ని ఎవడో బాగు చేసేవాడు ఒక్కడికి కనబట్ల. అయితే మాకు రాజశేఖర రెడ్డి టైంలోనే బాగుండేది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అన్నీ కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కంట్రోల్ తప్పింది. ఎవడ పడితే ఆడే. ఒక ఆఫీసర్ అన్నవాడు ఉన్నాడంటే ఆడు ఎంత దోసుకోవాలి, ఎంత ఇవ్వాలి గవర్నమెంట్కి 100కి 40 పైసలు గవర్నమెంట్కి ఇస్తున్నాడు ఆఫీసరు, 60 పైసలు ఆడి తింటున్నాడు. ఇది ఈ కూటమికి ఉండే ఇది. ఎవరిని ప్రశ్నిస్తానన్నాడే కానీ పబ్లిక్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు మాకు ఎందుకు ఓటేశారు అన్న రీతిగా పవన్ కళ్యాణ్ అన్నాడు. మీ అందరికీ ఏమన్నా ఉంటే తోకలు కత్తిరిస్తానంటాడు చంద్రబాబు నాయుడు. గట్టిగా మాట్లాడాలంటే ఎర్రబుక్కులు ఎక్కిచ్చేస్తా అంటాడు లోకేష్. ఇది వీళ్ళ కూటమి ఉండే ప్రభుత్వం. ఆ చిన్నమ్మ ఎక్కడుందో తెలీదు. ఆ బీజేపీ పార్టీ వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఏమన్నా చేస్తారో వాళ్ళు చేయరు ఆ బీజేపీ వాళ్ళు కూడా. అది మరి ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అన్నమాట, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మీరే ఎవరు డబ్బు ఇస్తే ఆడు అడగాలి వెళ్ళిపోతున్నారు. పార్టీకి ఎవరు పాగులాడుతున్నాడు? అలాగ పాగులాడిది ఎప్పుడు నా చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నా చిన్నప్పుడు ఒక చేసిందల్లా ఒక కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అమ్మడిపోయింది. ఎవడ డబ్బు ఇస్తే ఆడికే, ఎవడ ఇదైతే ఆడికే, అంతేగాని అలాగా ఈ వైఎస్ఆర్ పార్టీలో అందరూ నిలకడగా ఉంటారని ఎవరికీ నమ్మకం లేదు. మళ్ళీ ఇంకొకటి వచ్చి నేను తిట్టాను రా అంటే వెళ్ళిపోతున్నారు. లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి గవర్నమెంట్తో మాకేంటి గొడవ. సరే ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా? ఓకే సార్, అన్ని గవర్నమెంట్ లాగానే ఉంది. అయితే కూటమికి జనసేన అనేది ఎప్పటికీ అడ్వాంటేజ్. పైన అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి సపోర్ట్ బాగానే దొరుకుతుందని అనుకోవచ్చు మనం. పథకాల విషయానికి వస్తే మీరు పథకాలు ఏముంది, రొటీన్ పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే ఏదో రాజధాని రోడ్లు అని అంటున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశపడతాను.
సార్ కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు. అంటే ఇంకా షార్ట్ పీరియడే కదండి, మనకి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రం కదా, ఇంతకుముందు ఆ కన్సిడరేషన్ ఏం రాలేదు మనకి, అందుకని ఇప్పుడు వస్తుందని హోప్. ఓకే, సీఎం గారు మన అమరావతి పూర్తి చేస్తామని చెప్తున్నారు. అంతకంటే సంతోషం ఏముంది, అది పోలవరం పూర్తి చేసి అంతకంటే సంతోషం ఏముందండి. అందుకే ఫస్ట్ ప్రయారిటీ అదే. సెకండ్ పథకాలు ఇస్తే మరి కామన్ మ్యాన్కి ఉపయోగం కదా, అవి కంటిన్యూ చేస్తే సంతోషం. ఎలా అనిపిస్తుంది అమరావతి పూర్తి అయితే యువతకి పూర్తి అయితే ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. మనం ఇప్పుడు ఈ రూపాయి బియ్యం కోసం దీనికోసం ఆశపడాల్సిన ఎస్సీడీ కూడా ఉండదు మనకి. ఆరోగ్యశ్రీ కోసం ఏదో ఉపాధి దొరుకుతుంది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు ఏమైనా అంతా హైదరాబాద్ మీద పడ్డాం కదండి, ఎవరున్నారు ఉద్యోగస్తులు ఇక్కడ? ఏదో బజ్జీలు పురుగుల దుకాణాలు తప్ప, అంటే వేరే అని కాదు, తక్కువ అని కాదు నేను అనేది. దాని మీద బిల్డింగ్ కట్టిన కూడా చాలామంది ఉన్నారు, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు, కాదంటలేదు. అందుకని డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే సంతోషం. ఉపాధి మన ప్లేస్లో మన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పిల్లలంతా వేరే వేరే హైదరాబాద్లోనే బెంగళూరులోనే ఎక్కడెక్కడో వాళ్ళకి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తామంటున్నారు. అవునండి, మీకు అలాంటి మంచి సంతోషం కదా. అది అప్పటి నుంచి ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అది ఆంధ్రప్రదేశ్ వరదాయనని చెప్తున్నారు. ఏ గవర్నమెంట్, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన చేశారు, చేయలేదంటలేదు. కానీ మనకి పూర్తి అవ్వట్లేదు కదా, అన్ని మొదలెట్లా అవుతుంది తప్పితే ఏ గవర్నమెంట్ వస్తే పూర్తి కావట్లేదు. పూర్తి అయితే అది పండగే. రైతులకు ఏముంది, గట్టిగా మాట్లాడితే వాళ్ళు తక్కువలో ఉన్నారని చెప్పాలి. బాబాయ్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు? పర్లేదు, బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు అవి ఇంకా ఏమీ రాలేదు, ఇంకా పథకాలు ఏమి పెట్టలేదు ఇంకా ఏమని. మరి ఇప్పుడు కొంతమంది ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా పథకాలు రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అంటున్నారు. అదే అంటున్నారు అందరూ కూడా. అదే రాలేదండి, ఒకటి చూస్తున్నారు కదా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పెడతాడు. రేషన్ కార్డులు కానీ అవి కానీ ఇవన్నీ మొత్తం కూడా అప్పుడే పెడతాడు. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఏమండి ఎవరు వచ్చినా ఏ పార్టీలు మామూలుగానే ఉంటూ ఉంటాయి. ఓకే, మరి గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంటే బాగుందంటే ఎవరన్నా ఇంటికి తెచ్చిస్తున్నారని మాకు పింఛనీళ్ళు, ఎవరన్నా ఇంటికి తెచ్చేసి చెప్తున్నారు పింఛనీళ్ళు. మేము అడుగుతున్నాం, అమ్మ ఏమైనా పథకాలు ఏమైనా పెడుతున్నారా ఏంటి అని అడుగుతున్నామండి. ఇంకా ఏమి రాలేదండి, వస్తే మేము చెప్తామండి అంటున్నారు. అది సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు. పథకాల విషయంలో కానివ్వండి, ఒకటి స్టార్ట్ అవుతున్నాయి కదా, పర్వాలేదు. ముందు బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతుంది, పథకాలు ఏమీ రావట్లేదని కొంతమంది అంటున్నమాట, మీరే ఉంటారు? ఒక్కొక్కటి వదులుతున్నారు కదా, చూద్దాం. అంటే మాకు గత ప్రభుత్వంలోనే పథకాలు ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అన్నట్టుగా తెలుస్తుంది కదా, అన్నట్టుగా వాళ్ళకి వెళ్ళిపోవడం, గవర్నమెంట్కి భజన చేయడం. ఇప్పుడు పరిపాలనకి కొంచెం తేడాగానే కనపడుతుంది. అయితే పోయిన పరిపాలన అంతా కూడా ఆయన ఒక మార్గంగా బయలుదేరి ఆయన ఒక విధంగా నడిచాడు. మీ పరిపాలనలో ఇప్పుడున్న పరిపాలనలో చూస్తే ఈయన ఒక పక్కి పట్టుకొని ఈయన ఒక విధంగా నడుస్తున్నాడు. ఎటు చూసినా ఇద్దరు నడిచింది సమైక్యంగానే ఉంది. ఆయన కొన్ని మంచి పనులే చేశాడు, పేదవాళ్ళకి ఆదరింపుగా నిలబడ్డాడు, పేదల కోసం చాలా చేశాడు. మరి ఇప్పుడు పరిపాలన కూడా ఆలోచిస్తే మరి రోడ్ల గురించి కానీ లేకపోతే అభివృద్ధి సంస్థ గురించి కానీ ఇప్పుడు ఈ మార్గంలో దేశ అభివృద్ధి కోసం మీరు చూస్తున్నారు. అప్పుడు పాలన చూడిపోతేనేమో పేదల కోసం ఆయన ఇద్దరు ఎటు చూసినా పరిపాలన సరిగ్గానే ఉంది, కానీ అసలు పరిపాలన సంపూర్ణమైన పరిపాలన కనపడతలేదు. సంపూర్ణ పరిపాలన అంటే మరి ఇప్పుడు వాళ్ళు చేసింది చెయ్యాలి, నువ్వు ఇప్పుడు మీరు చేసేది చెయ్యాలి. ఈ రెండు చేసినప్పుడే కదా సంపూర్ణ పరిపాలన కింద ఉంటుంది. మరి ఆయన ఒక తాడు పట్టుకొని అదే ప్రకారంగా పైకి వెళ్ళాడు, నువ్వు ఒక తాడు పట్టుకొని ఒక పక్క నుంచి ఒక పైకి ఈ పరిపాలన వెళ్తుంది. కానీ ఈ మధ్య భాగం మటుకు ఆశ విధంగానే మిగిలిపోయింది. కనుక అన్నిటిని కలుపుకొని సక్రంగా సంపూర్ణమైన పరిపాలన వస్తుందని ప్రజలు చాలా ఆశపడుతున్నారు. మరి అటువంటి పరిపాలన ఎప్పుడు వచ్చుద్దని ఎదురు చూస్తున్నాము. మరి రాబోయే కాలం అందన్నా కానీ మరి ఈ యొక్క
సమస్యలను అర్థం చేసుకొని మరి అన్ని విధాలుగా అభివృద్ధి, పేదల అభివృద్ధి, ధనికుల కోసం కావలసినటువంటి సదుపాయాలు, మన దేశ గురించి మరి అభివృద్ధి, అలాగే మన దేశ గౌరవత మరి పెంపొందింపు చేయటానికి మరి అన్ని దేశాల్లాగా మన దేశం కూడా ఒక విస్తరించాలనే ఆశ కలిగి మరి ఈ విధంగా మరి మాట్లాడుతున్నాను. మరి తప్పు అప్పులు ఏమైనా ఉంటే మరి సరిచేసి క్షమించండి.